రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. అంతకుముందు భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. కేటీఆర్ నిండు నూరెండ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నారు. వేములవాడలో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి కోడెమొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం ఎదుట పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, సీనియర్ నాయకులు వెంకట శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు సిరిగిరి చందు, మారం కుమార్ పాల్గొన్నారు. యువతకు ఆదర్శమైన నాయకులు శ్రీ కేటీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా వేములవాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాజరాజేశ్వర భీమేశ్వర స్వామి ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకొని వారిపైన అభిషేకం అర్చన చేయించుకొని తదనంతరం పేదలకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఒకసారి కేటీఆర్ గారు తెలంగాణ దానికన్నా ముందు ఈ 50వ సంవత్సర పుట్టినరోజు వేడుకలను టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అనేక రకమైన ఒక ఉత్సాహ వాతావరణం చేసుకుందామని ఆలోచిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం చాలా కష్టాలతో నష్టాలతో ఊరుకున్నారు. విద్యార్థి విభాగం దేశం మొత్తంలో అనేకమైన ఆత్మహత్యలు చేసుకొని రోడ్లెక్కి ఇలా ఢిల్లీలో ఘోరమైన పరిస్థితులు అవగలించిన సందర్భంలో ఈ వేడుకలకు నేను పూర్తి స్థాయిలో దూరంగా ఉంటున్నాను. ఎక్కడ కూడా కేక్ కట్ చేయడం వద్దు, ఫ్లెక్సీలు పెట్టడం వద్దు, అంగు ఆర్పాటాలు వద్దు, పూర్తి స్థాయిలో ఈ పుట్టినరోజు వేడుక దూరం ఉంటున్నాను మా టీఆర్ఎస్ క్యాడర్ సందేశం పంపిన సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ మొక్కులు చెల్లించుకొని ఈ పుట్టినరోజు సందర్భంగా రాబోయే పుట్టినరోజుల వరకు ఇంకా అనేక రకమైన ప్రజాసేవ చేసి పేద వర్గాలకు అండలా ఉండాలని ఆ కేటీఆర్ గారికి మా వేములవాడ భీమన్న ఆశీస్సులు వారి ఆరోగ్యంగా ఉండి ఇంకా ముందు సేవ చేయాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మరి రాజస్వామికి కోడెమొక్కు చెల్లించి ఆ రాజన్నకు అభిషేకం చేసి మా కేటీఆర్ గారికి ఆయురారోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు కలవాలని చెప్పి ఆ రాజస్వామి కోరుకోవడం జరిగింది. మరి అలా కేటీఆర్ గారు బర్త్డే సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటా అని కార్యకర్తలు అంటే మరి వారికి ఒక దిశానిర్దేశం చేసి మరి ఇలా ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఎల్లుండి ప్రభావంలో వర్షపాతం తక్కువ ఉండి రైతులు పడుతున్న చెప్పి వారి బర్త్డే కానుకలు కూడా వారు వద్దని చెప్పి మరి ఏదైనా సేవా కార్యక్రమం చేయాలని చెప్పి వారు ఉపదేశించిన క్రమంలో మరి అలా మేము కూడా అంగు ఆర్పాటం లేకుండా ఆ రాజస్వామిని కోరుకొని మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ నాయకులు గుడిసె దేవరాజు ఆధ్వర్యంలో యాచకులు అన్నార్థులకు అన్నదానం ఏర్పాటు చేశారు. పట్టణంలో వాడవాడలా తిరుగుతూ నిరుపేదలకు ఆహారం ప్యాకెట్లను అందించారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మిడ లక్ష్మీ నరసింహారావు, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గుర్తుగా నిరుపేదలకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశామని గుడిసె దేవరాజు తెలిపారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దీవెనలు కేటీఆర్పై ఎల్లప్పుడూ ఉండాలని వేడుకున్నట్టు చెప్పారు.